ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో అసలు ఏం జరుగుతోంది? పదే పదే వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి వైసీపీ ఎమ్మెల్సీలు ఆ యొక్క లడ్డు కల్తీ అంశం గురించి ఎందుకని చర్చకు సిద్ధం అవ్వట్లేదు? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే వెంకట్, మన వీక్షకులు కూడా. సార్, మొత్తానికి ఒక పక్క లడ్డు కల్తీ అంశానికి సంబంధించి చర్చ కావాలని వాళ్ళే వాయిదా తీర్మానం ప్రవేశపెడుతున్నారు. మళ్ళీ వైసీపీ సభ్యులు అదే వైసీపీ సభ్యులే మళ్ళీ గందరగోళం చేస్తూ వాకౌట్ అంటున్నారు. అసలు ఎక్కడ కూడా సభ సజావుగా జరిగినటువంటి దాఖలు అయితే లేవు, ఇప్పటిదాకా కనపడట్లేదు. ఒక పక్క ప్రభుత్వం తరపున కూటమి మంత్రులు కావచ్చు, కూటమి ఎమ్మెల్సీలు కావచ్చు, ఎన్ని రోజులైనా సరే ఇప్పుడు డైలీ వివరణ ఇస్తున్నాం కదా, మేము ఖచ్చితంగా ఇచ్చే తీరుదాం అని వీళ్ళు పట్టుబట్టుకుని కూర్చున్నారు. ఎక్కడ ఎవరి మధ్య ఇదంతా జరుగుతుందంటారు? ఇప్పుడు ఎవరైనా తమకి ప్రతికూలమైన అంశం మీద చర్చించాలని గాని, మనకు అవమానం జరిగే అంశాన్ని చర్చలో జరిపించాలని గాని ఎవరన్నా కోరుకుంటారా? అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోట్లాది మంది ప్రజల మనసుల్లో ఉన్న లడ్డు అపచారం గురించి ఉన్న అనుమానాలని నివృత్తి చేస్తూ సుదీర్ఘమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అనుమానాలు నివృత్తి అవటం, అసలు వైఎస్ఆర్సీపీ టైంలో ఏం జరిగింది, వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి దిగిపోయే వరకు కూడా శ్రీవారికి నివేదించిన నైవేద్యం కానీ, భక్తులకి ఇచ్చినటువంటి లడ్డూలు కానీ, తర్వాత ఇతర సేవల్లో తిరుమలలో ఉపయోగించినటువంటి నెయ్యి కానీ కేవలం అది ఆర్టిఫిషియల్ కృత్రిమమైనటువంటి పదార్థమే తప్ప నెయ్యి కాదు, అది కెమికల్ కాక్టైల్ అనేది నిస్సందేహంగా ప్రూవ్ అయిపోయింది. అక్కడ ఆయన ఎంత సవివరంగా చెప్పారంటే, అసలు ఆ నేతికి ఇచ్చిన టెండర్లలో నియమ నిబంధనలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పాలక మండలి ఎందుకు సడలిచ్చింది, ఎట్లా సడలిచ్చింది, దాని మూలన ఏ డైరీలు దాన్ని వాళ్ళ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకున్నాయి, వీళ్ళు వాళ్ళతో ఒక అంగీకారానికి వచ్చిన తర్వాతే నియమ నిబంధనలు మార్చి ఆ ఎంపిక చేసిన డైరీల ద్వారానే తీసుకున్నారు. వాళ్ళకి పాల సేకరణకు సంబంధించిన నెట్వర్క్ అనేది లేదు, వాళ్ళు చేసే వ్యాపారం పాలకు సంబంధించింది కాదు, వాళ్ళకి ఒక్క పాల చుక్క కూడా సేకరించకుండానే పామ్ ఆయిల్ బేస్గా వాళ్ళు చేస్తున్న వ్యాపారం కూడా పామ్ ఆయిల్కి సంబంధించిన కెమికల్స్ బిజినెస్. అటువంటి డైరీలకి వీళ్ళు ఆర్డర్ ఇచ్చారు. అందులో వాడిన ప్రతి కెమికల్, అంటే నేను కూడా చెప్పలేను, నేను ఆర్ట్స్ స్టూడెంట్స్ని, కానీ అవన్నీ కూడా కృత్రిమైన పామోలిన్ బేస్డ్ మెయిన్ బేస్ అయితే అది, దానికి కృత్రిమంగా అనేకం కలిపారు. కలిపిన తర్వాత ఫ్లేవర్ రావటానికి, రుచి రావటానికి కూడా కలిపినవి అన్నీ కూడా కెమికల్సే. అవన్నీ కూడా అనేకమైనటువంటి సంస్థల ద్వారా దిగుమతి చేసుకున్నారు. ఆ దిగుమతి చేసిన సంస్థల పేర్లు కూడా చెప్పాడు ఆయన. అట్లాగే ఎంత క్వాంటిటీస్ వాడారు, తర్వాత ఎంత డబ్బులు వాళ్ళకి చెల్లించారు, తర్వాత ఈ డైరీస్కి సప్లై చేసినటువంటి సంస్థలు వీళ్ళకి ఎట్లాంటి కిక్ బ్యాక్స్ ఇచ్చినాయి, ఆ కల్తీ దీని మూలన ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా అన్నీ ఆయన వివరంగా చెప్పాడు. ఒక రకంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇంకా ఇవన్నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రపంచంలో ఉన్న శ్రీవారి భక్తులు కోట్లాది మందికి, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకైతే సుస్పష్టంగా అర్థమైంది, ఇది ఏదో యాదృచ్ఛికంగా జరగలేదు, ఒక ఉద్దేశపూర్వకంగాను స్వార్థపూరితంగా చేశారు. ఒకటికి డబ్బు సంపాదించుకున్నారు, రెండోది తిరుమల లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక సంస్థలో ఇట్లాంటి అపచారం కూడా చేయగలము మేము అనేది రుజువు చేసుకున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆ సంస్థకి టీటీడీకి చైర్మన్లుగా అన్ని మతస్థుల్ని పెట్టకూడదనేది ఒక సాంప్రదాయమే ఉంది. ఎందుకంటే అది హిందూ మత ధార్మిక సంస్థ కాబట్టి, దేవాలయం కాబట్టి హిందువులనే పెడతారు. హిందువుల్లో కూడా ఎంతో అంతో ధార్మిక సంబంధమైన అంశాల మీద అవగాహన, గౌరవము, భక్తి ఉన్న వాళ్ళనే విశ్వాసం పెడతారు. నాస్తికులనో లేకపోతే అన్ని మతస్థులనో పెట్టరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఎట్లా వనరుల్ని ఎక్కడెక్కడ కొల్లగొట్టచ్చు అనేది ఒక స్పష్టమైన అవగాహన ఆయనకి ఎందుకు ఉందంటే, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తండ్రి ద్వారా ఈయన క్విడ్ ప్రోకో ద్వారా ఏ పనులు చేయించుకున్నాడో, ఎక్కడెక్కడ డబ్బులు దొరుకుతాయి అనేది బాగా అవగాహన. మరీ ముఖ్యంగా లిక్కర్ అనేది చాలా ప్రధానమైన ఆర్థిక వనరు అనేది గమనించాడు. కానీ 19కి ముందు ఆయన చెప్పింది ఏంటంటే, నేను గనక ఎన్నికైతే రాష్ట్రంలో మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం పెడతాను, నా ఆడబడుచుల పసుపు తాళ్ళు తెగిపోవటం నేను ఊరుకోను. అంతకుముందు 14 నుంచి 19 వరకే ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం నా ఆడబడుచుల పసుపు తాళ్ళ వ్యాపారంగా ఉపయోగించుకుంది. అంటే మద్యం వ్యాపారం అనేది, అసలు మద్యం అనేది ఉండదన్నాడు. నేను ఏడాదికి 25% తగ్గించుకుంటా, 4 ఏళ్లలో తీసేస్తాను, కేవలం 5 స్టార్ హోటల్స్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉంటుంది, ఎవడో డబ్బున్నాడు తాగుతాడు, మనలాంటి పేద మధ్యతరగతి ప్రజలకి ఈ బాధ ఉండదు అని ఆయన ప్రామిస్ చేశాడు. కానీ
దాన్నే ఆయన ప్రధాన వనరుగా మార్చుకుని దాన్ని పగడ్బందీగా ఇక అంతకుముందున్న స్టాండర్డ్ లిక్కర్ అంటే ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అంటారు, అవి ప్రపంచవ్యాప్తంగాను దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అయ్యే అమ్ముతారు. దాని మీద వచ్చే మార్జిన్తోనే ప్రభుత్వం ఆదాయం వస్తుంది. ఇది మనం అసలు ఆ కంపెనీలకు ఎందుకు ఇవ్వాలి, మనమే సొంతంగా మద్యం తయారు చేసి ఆ రంగు కలపచ్చు, ఆ రుచి వచ్చేలాగా కలపచ్చు. సేమ్ కల్తీ లడ్డు ఎలాంటిదో మద్యం కూడా అలాగే చేశారు. అది ఇంకా పెద్ద స్కాండల్. ఇది కనీసం 230 కోట్లే నెయ్యిది, కానీ అది అట్లా కాదు, అది వేల కోట్ల రూపాయల్లో జరిగింది. కాబట్టి వీళ్ళు ఈ మద్యం మీద చర్చించాలి అని అడగటమే తప్ప ఎప్పుడు కూడా ఆయన అనుమతి ఇచ్చినప్పుడు సంబంధిత మంత్రులు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ చెప్తున్నప్పుడు వాళ్ళు వినటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళకి శృంగాభంగం అసెంబ్లీలో జరిగింది, అక్కడ వీళ్ళ ప్రతినిధులు ఎవరు లేరు, అడ్డుకోవటానికి కూడా లేరు. ఆయన అన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఈ 4వ సారి ముఖ్యమంత్రి అయినా కూడా ఏ అంశం మీద ఇంత సుదీర్ఘంగా ఇచ్చిన సందర్భం లేదు, అవసరం రాలేదు కూడా. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. రెండోది, చేసిన తప్పు వాళ్ళు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని దోషిగా చిత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. పబ్లిక్గా డిమాండ్ చేశారు క్షమాపణ చెప్పమని. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి, సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండానే ఇంత పెద్ద కుంభకోణం, ఆయన డిఫెక్టో ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఆయన అన్ని శాఖల్లోనూ తెలుసు. ఇలాంటి టీటీడీ లాంటి సంస్థల్లో కూడా ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉంటుంది. తర్వాత ఆ టీటీడీలో ఎవరెవరికి ఆ ముడుపులు వెళ్ళినాయో కూడా ఆయనకు తెలుసు. ధర్మారెడ్డి వీళ్ళంతా కూడా ఒక ఇంటర్నల్ గ్యాంగ్ కదా. కాబట్టి ఈ కౌన్సిల్లో ఏదో ఒక విధమైనటువంటి అలజడి సృష్టించేందుకు వాళ్ళు అడగటమే తప్ప దాన్ని చెబితే వినే ధైర్యం కానీ దాన్ని తప్పు అని ప్రూవ్ చేసే అంత శక్తి కానీ ఎవరికి ఉండదు. అది వాస్తవాలు అయినప్పుడు ఇంకా ఏం చెప్పగలుగుతారు? సుబ్బారెడ్డి కన్నా మించిన ఆయన ఎవరు? సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్, ఆయనకి తెలియకుండా అక్కడ చీమ కూడా కదలదు, ఆయన కూడా జరిగిన మాట వాస్తవం అని చెప్పాడు. ఇంకా దాంతో రైట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్ అంటారు. ఆ అసలైన వ్యక్తే చెప్పిన తర్వాత కాదని వాదించడానికి ఎవరికన్నా ముఖం ఉంటుందా? అందుకే వాళ్ళు మండలిలో కూడా ఇంత గడబడ సృష్టించడం, గలాబా సృష్టించడం. అసలు మండలి అనేది పెద్దల సభ, ఎంత ఉందాగా ఉండాలి. శాసనసభలో అన్న ఇలాంటి గలాట జరగవచ్చు, కానీ పెద్దల సభలో జరగటం ఏంటి? అందులో ఈయన బొత్స సత్యనారాయణ గారిని ఆయన మనస్సాక్షికి విరుద్ధంగా మాట్లాడమని ఒత్తిడి చేయటం వలన ఆయన ఆ మాటలు మాట్లాడాడు, కానీ స్వతహాగా బొత్స కూడా ఆ మాటలు మాట్లాడడాన్ని ఎవరైనా చెబుతున్నారు. ఆయన కొంత మానసిక సంఘర్షణకు లోనయ్యే మొన్న అనారోగ్యానికి గురయ్యాడు. అదృష్టవశాత్తు కోలుకుని మళ్ళీ కౌన్సిల్కి రావటం అనేది సంతోషించదగ్గ విషయం. కానీ భవిష్యత్తులో కూడా ఆయనకి అటువంటి మానసిక సంఘర్షణ పెట్టకుండా ఉండాలని కోరుకోవాలి మనం, అంతే కదా. ఇప్పుడు ఆయన ఒక వయసు వచ్చింది, గతంలో ఎట్లాగన్నా ఉన్నాయి చిన్న వయసులో ఆయన కూడా తప్పులు చేసి ఉండొచ్చు, లేకపోతే ఇలాంటి కొన్ని అపచారపు వ్యవహారాలు చేసి ఉండొచ్చు. ఇవాళ ఆయన అటువంటి స్థాయిలో లేడు, ఆ వయసు కూడా దాటి ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కొంత విఘ్నత వచ్చి బొత్స సత్యనారాయణ గారిని ఆయన వయసుకి ఆయన అనుభవానికి తగ్గ ప్రాధాన్యత ఇస్తూ గౌరవం ఇవ్వాలి. తర్వాత తిరుపతి లడ్డు అంశంలో ఇక వైఎస్ఆర్సీపీ చెప్పేది కానీ ప్రజలు నమ్మేది కానీ ఏముండదు, దానికి పూర్తి బాధ్యత వాళ్ళు వహించాలి. 2024లో వచ్చిన తీర్పు కన్నా కూడా వ్యతిరేకం ఎందుకు వస్తుందంటే, చేసిన తప్పు కన్నా ఆ తర్వాత వాళ్ళు చేస్తున్న మొండి వాదన, వితండ వాదన, తప్పు మాది కాదు చంద్రబాబుదని ఇతరుల మీదకి దోషేయటం, ఇవి ఎవరు కూడా సహించలేని అంశాలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ద్రవ్య వినిమయ బిల్లు ముగింపు సమాధానంలో కూడా చెప్పాడు, చేసిన దానికన్నా ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న వాదన, తర్వాత వాళ్ళ ప్రవర్తన మనుషులకి బాధ కలిగిస్తుంది అన్నమాట వాస్తవం. అది వాళ్ళు గ్రహించినా గ్రహించకపోయినా 29లో వాళ్ళకి జరిగే శృంగాభంగం, వాళ్ళు శ్రీవారికి ఎంత ద్రోహం చేశారో ప్రజలు వీళ్ళకి అంత కఠినమైన శిక్ష అయితే వేస్తారని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.